శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత వేదిక నాడీ ఆస్ట్రాలజీ రీసెర్చ్ సెంటర్ రాజమండ్రికి స్వాగతం సుస్వాగతం. నా పేరు గోపి శర్మ, మాది పిఠాపురం. అయితే మన వీడియోలో భాగంగా వర్తమాన జ్యోతిష్కులకు కూడా ఉపయోగపడే టిప్స్ అన్నింటినీ కూడా మనం అందిస్తున్నాం. అందించడంలో భాగంగా ఈరోజు మనం పోయిన వీడియోలో ఏలినాటి శని అంటే ఏంటి, ఏలినాటి శనిని ఎలా చూడాలి, ఏలినాటి శని ఫలితాలు ఎవరికి ఉంటాయి, ఏమేమి ఉంటాయి అనేది మనం పూర్తిగా తెలుసుకున్నాం. అదే ఈరోజు విదేశీ యోగం ఎవరికి ఉంటుంది, ఎలా చూడాలి జాతకంలో, నాడీ ఆస్ట్రాలజీ ప్రకారం వెరీ సింపుల్గా విదేశీ యోగం ఉంది లేదు మనకు తెలిసిపోతుంది. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. విదేశీ యోగం సరే. నాడీ ఆస్ట్రాలజీ భృగునంది నాడీ ఆస్ట్రాలజీ. మీరు చెక్ చేసుకోండి నేను చెప్పిన కాంబినేషన్స్. భృగునంది నాడీ ఆస్ట్రాలజీలో లగ్నానికి ప్రమేయం లేదు. అది మనకి మీ జన్మరాశిలో గురువు ఉన్న రాశినే లగ్నం కింద తీసుకుంటాం. అంటే గురువు జాతకుడు కారకత్వాల్లో భాగంగా గురువు జాతకుడు అనమాట. మనకి అదేవిధంగా దశ అంతర్దశలతో పని లేదు. దశ అంతర్దశలతో పని లేకుండా మీకు ఫలితాలు ఎలా రాబడతారు? రాబట్టచ్చు, ఖచ్చితంగా నిక్కచ్చిగా రాబట్టచ్చు. అది ఎలాగంటే దశాంతర్దశలతో సంబంధం లేనప్పుడు జాతకుడు అంటే గురువు తన ప్రయాణంలో భాగంగా ఏ రాశిని టచ్ చేస్తాడో ఆ రాశిని బట్టి వాళ్ళ యొక్క ఫలితాలు ఖచ్చితంగా నిర్ణయించవచ్చు. ఖచ్చితంగా మంత్ ఈవెన్ దో డేట్తో సహా నిర్ణయించవచ్చు అనమాట. అది ఎలాగో సరే. ఇది విదేశీ యోగం గురించి ఇవాళ తెలుసుకుందాం. జనరల్గా జాతక చక్రం ఎవరిదైనా, ఈ జాతక చక్రం 12 రాశులు ఉంటాయి. ఈ 12 రాశులు కూడా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభ, మీన. మనకు విదేశీ యోగం ఉండాలి అంటే విదేశీ యోగం రాశికి ఉండాలి. విదేశీ యోగం వృత్తిపరంగా మాత్రం మాట్లాడుకుందాం. మన ఎడ్యుకేషన్ గురించి వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. వృత్తిపరంగా లేదా సరదాగా లేదా ఎవరు విదేశీయానం చేస్తారు? ఎవరు విదేశీయానం చేస్తారు? మనకి శాటర్న్ కర్మకారకుడు, అందువలన యాక్షన్ కారకుడు. సో శాటర్న్ యొక్క ప్రభావితం చాలా ఉంటుంది. అలాగే చంద్రుడు ట్రావెల్స్, ప్రయాణాలు. అలాగే ఫారెన్ గురించి కూడా తెలియజేస్తారు. రాహువు విదేశీ, ఈయన పేరే విదేశీ యాక్చువల్గా. అందువలన మీ జాతక చక్రంలో గురుడుతో కలిసి శనిచంద్రుడు రాహుడు కాంబినేషన్ ఉన్నా, అలాగే గురుడు శని చంద్రుడు ఒక్కొక్క రాశిలో ఉన్న ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. అది ఎలాంటి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాతక చక్రంలో అంటే మనకి కాలపురుష చక్రంలో మీనానికి కర్కాటకానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అదేంటంటే మీనరాశి జలతత్వ రాశి, అలాగే కర్కాటకం, అలాగే ఈ జలతత్వ రాశులు. ఈ జలతత్వ రాశులు ఎక్కువగా ఫారెన్ తెలియజేస్తాయి. ఉదాహరణకి గురుడు కనుక మీనంలో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఫారెన్ ట్రావెల్స్ ఉంటాయి. అంటే
లైఫ్ అతనికి ఫారిన్ ట్రావెల్స్ వృత్తిలో భాగంగా ఉండొచ్చు, కానీ లైఫ్లో ఖచ్చితంగా ఒకసారైనా సరే విదేశీయానం చేస్తారు. ఓకే, కర్కాటక జలరాశిలో అలాగే కర్కాటక జలరాశిలో వృత్తికారకుడైన శాటర్న్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు వృత్తి విదేశంలో ఉండడానికి అవకాశం ఉంది. అలాగే గురువు నుంచి 10వ స్థానము మీనంలో శాటర్న్ చంద్రులు ఉన్న వీళ్ళకి విదేశీయానం ఉంటుంది. అలాగే తులలో గురుడుండి 10వ స్థానంలో చంద్రుడున్న ఫలితాలు ఉంటాయి, విదేశీ యోగాలు. అసలు గురువుతో సంబంధం లేకుండా శనిచంద్రులు ఇద్దరు మీనంలో ఉన్న విదేశీయానాలు ఉంటాయి. అలాగే ఇదే శాటర్న్ మీనంలో ఉండి చంద్రుడిని చూస్తున్న విదేశీయానం ఉంటుంది. అలాగే శాటర్న్కి చంద్రరాహుల్ కాంబినేషన్ ఉన్న విదేశీ యోగం ఉంటుంది. అలాగే మనకి గురువు నుంచి శని చంద్రులు, ఇక్కడ గురువు అక్కర్లేదు, వేరే ఎక్కడైనా సరే గురుడు ఇక్కడ ఉండి శని చంద్రులు కాంబినేషన్ ఉందనుకోండి, రాహులు విదేశీయానం ఉంటుంది. ఇది కూడా అక్కర్లేదు, శని చంద్రులు ఉన్నప్పుడు రాహు ట్రాన్సిట్ అయినా సరే విదేశీయానం ఉంటుంది. ఇది కూడా అక్కర్లేదు, చంద్రరాహుల్ కాంబినేషన్ ఉండి ఎవరికైనా సరే శాటర్న్ ట్రాన్సిట్ అయినా ఉంటుంది. ఇప్పుడు ఈ మనకి ఎవరికైతే శాటర్న్ ఇక్కడ మన ఏప్రిల్ నెలలో ఇక్కడ ప్రవేశించాడు 2025, వాళ్ళకి విదేశీయానం వచ్చి ఉంటుంది 100%. చాలా మందికి చెక్ చేయండి, నేను చెప్పిన రూల్స్ ఖచ్చితంగా అవి వర్తిస్తాయి, చెక్ చేయండి. అలాగే మనకి నాట్ ఓన్లీ గురు శనిచంద్రులు శని రాహులు ఉన్నప్పుడు, శని రాహులు ఉండి ఎక్కడైనా ట్రైన్లో కానీ చంద్రుడు ఉన్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా విదేశీ యోగం ఉంటుంది. కాబట్టి విదేశీ యోగానికి ఖచ్చితంగా జలరాశులతో సంబంధం ఉండాలి, జలరాశులు 10వ స్థానం అయినా అయి ఉండాలి, శని చంద్రుడు రాహువులు కాంబినేషన్ ఉండాలి. ఈ విధంగా మనం రాశి కుండల్లో భృగునందిని ఆడి ప్రకారం విదేశీ యోగాన్ని చాలా ఖచ్చితంగా చెప్పచ్చు. అది ఎప్పుడు వెళ్తారనేది కూడా చాలా ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీకు నెక్స్ట్ వీడియోలో మనం జాతక చక్రంలో ఉచ్చ నీచ గ్రహాల యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. అందరూ కూడా ఇప్పుడు నీచపడిన గ్రహం ఈ రిజల్ట్ ఇవ్వదు, లేదా ఉచ్చ స్థితి గ్రహం ఈ ఫలితాలు ఇస్తుందని మాట్లాడుకుంటారు. అదేవిధంగా నీచ పొందిన గ్రహాల యొక్క ఫలితాలు, ఒక్కొక్క గ్రహం నీచ పొందితే ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది, మంచి ఫలితాలు ఇస్తాయి అనేది కూడా మనం వచ్చే వీడియో తెలుసుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.